హలో 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 అండి, క్షీరసాగర్ రమదాన్ కార్యక్రమానికి స్వాగతం. మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఐఎమ్ జోసఫ్. ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ రాజమండ్రి. రాజమండ్రి. యా. ఓకే, ఆస్క్ టు ఓఫీర్ సార్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్. పత్రిక కొలస్సీలు రాసిన పత్రిక 1:24 వచనంలో అక్కడ వచనం నాకు అర్థం అవ్వదంటే ఏ పత్రిక నాయన? కొలస్సీలు రాసిన పత్రిక కొలస్సీ పత్రిక ఎన్నో అధ్యాయము? 1:24 వచనం. 1వ అధ్యాయమా? 1:24 వచనం. 24 లేదు కదా? కొలస్సియా. ఓకే, కొలస్సీ 1:29 వరకు ఉన్నాయి. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. ఇదేనా? మీకు అర్థం కాలేదు బ్రదర్? అవునండి. సరే, సంఘము అనే వధువు పెళ్లి కుమార్తెను సిద్ధం చేసుకోవడానికి యేసు ప్రభువారి శిలువలో ఆయన శ్రమ పడినాడు, దెబ్బలు తిన్నాడు, పాప పరిహారక యజ్ఞముగా ఆయన మరణించాడు, తన రక్తాన్ని కార్చాడు. అయితే అంత మాత్రముతోనే వధువు తయారు కాలేదు. ఇప్పుడు వధువు తయారు కావాలంటే ఎలా కావాలండి? ఈయన శిలువ యజ్ఞాన్ని గూర్చి కొంతమంది వినాలి, నమ్మాలి, బాప్తిస్మాలు పొందాలి, సరైన బోధలో పెంచబడాలి, పరిశుద్ధతలో పెంచబడాలి, యేసుక్రీస్తు తత్వాన్ని వ్యక్తిత్వాన్ని జీర్ణించుకోవాలి. అలా తయారైన భక్త సమాజం అందరూ జీవకణములుగా వాళ్ళందరూ కోట్ల మంది సమకూర్చబడితే పెండ్లి కుమార్తె సంఘం తయారవుతుంది. బ్రదర్, ఇప్పుడు సిలువలో యేసు ప్రభువారు మరణించి తిరిగి లేచారు, పరలోకానికి వెళ్ళిపోయినారు. కానీ ఈ వార్త చెప్పడానికి పౌలు కానీ పేతురు కానీ ఎవరు పాస్టర్లు కానీ ఈ వార్త సమాజంలో వ్యాపించలేదనుకోండి, సంఘం ఎట్లా తయారవుతుంది? యజ్ఞము జరిగితే సరిపోదు, యజ్ఞాన్ని గూర్చిన వార్త ప్రజలకు తెలియజేయాలి. గనక సంఘమును తయారు చేయడంలో యేసు ప్రభువు వారి శ్రమ పడ్డాడు. అయితే ఆ శ్రమకు ఫలితంగా సంఘ కన్యక ఏర్పడడానికి అపోస్తలులు కూడా కష్టపడ్డారు. ఈనాటికి ప్రతి దైవజనుడు కష్టపడుతున్నాడు. గనక ముఖ్యమైన భాగం యేసు పడిన శ్రమ. ఒక 95% ఆయనే సిలువలో కష్టపడి, ఒక 5% అలాగా భక్తులు కూడా దీంట్లో పాలు పంచుకోవాలని ఆయన వదిలేశారు. అదే మనం చేస్తున్న సువార్త ప్రకటన, హతసాక్షులుగా మరణించటం, ద్వేషించబడడం, హింసించబడడం. ఇవన్నీ ఏంటంటే ఏ సంఘము కొరకు యేసు శ్రమ పడ్డాడో ఆ సంఘము వాస్తవ రూపంలోకి రావడానికి భక్తులు పడుతున్న శ్రమలు ఇవి. ఓకే బ్రదర్, మీకు సమాధానం లభించింది. వన్ మోర్ క్వశ్చన్. ఓకే, ఆ రాజు గ్రంథంలో లాస్ట్ కింగ్స్ లో ఇక్కడ 2 రాజుల గ్రంథం 25 వచనంలో ఇక్కడ యోకీం దేవుడు రాజు మిగిలిన రాజుతో పోలిస్తే బయటకు వచ్చి రాజుతో సహా తినే భాగ్యం ఇస్తారు కదా. అంటే మనం చూసుకుంటే రాజు ఏం పెద్ద మనుషుడు కాదు కదా. మరి అంటే 20వ అధ్యాయం 9 చూసుకుంటే తండ్రి చేసినంత ప్రకారం ఏవో దృష్టికి చిన్నత నచ్చిన ఉంటుంది. అంటే అంత మంచివాడు కాదు. అయినా దేవుడు ఆ రాజు ఎందుకు పైకి లేపి అంటే బందిగ్రహములు తీసి ఎందుకు ఆమె దానికి ఇచ్చారు అని. అది నాయన దేవుని కృపను మనము ఎలా ప్రశ్నించగలం? మోస్ట్ అన్వర్ది పీపుల్ను కూడా దేవుడు పోనీలేరా అని కనికరించడము బైబిల్లో అనేక సార్లు మనం కనపడుతుంది. ఇప్పుడు మీరు దీని గురించి అడిగారు, రాజుగారిని గురించి. కయ్యను ఉన్నాడు నాయన. కయ్యను వాడు నీవు నా సన్నిధికి రాకుండా నువ్వు దేశద్రిమ్మరవైపో అని చెప్పేసి దేవుడు శపించిన తర్వాత వాడు ఏమంటాడు? నన్ను ఎవడన్నా కనుగొని చంపుతాడేమో మరి
అని భయపడితే సరేలే ఎవడు నిన్ను చంపకుండా నీ మీద ఒక ముద్ర వేస్తారు నెమ్మని దేవుడు ముద్ర వేశాడు. కయ్యను ప్రార్థన విన్నాడు ఆయన. అరే పోరా పనికి మనలోడా, నీ తమ్ముడు చంపేసావు దుర్మార్గుడా, ఇంకోటి నిన్ను చంపితే మాత్రం నేనెందుకు బాధపడాలి, చంపితే చావు పో అని దేవుడు గద్దించలేదు. యెహోవా తండ్రి మరి నేను తమ్ముడిని అయితే చంపాను, మరి నేను దేశాలు తిరిగేటప్పుడు ఎవడైనా నన్ను కనుగొని చంపుతాడేమో అంటే ఎవడు ఇతన్ని చంపొద్దని ఒక ముద్ర దేవుడు వేశాడు. కయ్యను లాంటి దుష్టుని సంబంధిని కూడా దేవుడు తాత్కాలిక మేళ్లతో దర్శించి సరేలేపో. అలాగే ఆహాబు ఒక సందర్భంలో తను తగ్గించుకొని ప్రార్థన చేస్తే చూడు ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించడు చూచితివా అన్నాడు. ఇట్లా చాలా సందర్భాలు ఉన్నాయి బైబిల్లో. మోస్ట్ అన్వర్ది పీపుల్ మీద కూడా దేవుడు కనికరం చూపుతాడు. తాత్కాలిక కనికరం, నిజంగా మారు మనసు పొందితే నిత్యమైన కృప చూపుతాడు. అది పరలోక భాగ్యం. అయితే పరలోకానికి యోగ్యులు కానోళ్ళను కూడా భూమి మీద చిన్న చిన్న మేళ్లతో దేవుడు దర్శిస్తాడు. ఆయన అపారమైన ప్రేమకి ఇది రుజువు అన్నమాట. ఓకే బ్రదర్, మీకు సమాధానం లభించి ఆశిస్తున్నాను. ఓకే థ్యాంక్స్.